కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కుంట దగ్గరికే గ్రామస్తులు కూడా వచ్చారు. సుమన్ టీవీ వచ్చిందని మేము కూడా మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తామని చెప్పేసి గ్రామస్తులు కూడా తెలియజేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుండి ఈ తాగు సమస్య ఉంది సార్? సుమన్ టీవీ వారికి నా యొక్క ధన్యవాదములు సార్. ఈ రోజుదే కాదు, దాదాపుగా మాకు పూర్వం నుంచి కుంట అనేది ఉంది. ఇంతకు ముందు బాగుండేది, బట్ ఈ బహుశా కొన్ని సంవత్సరాల నుంచి ఇది దీంట్లో అన్నీ పశువు రావడము, ఏది మామూలుగా ప్రజలు దీంట్లో నింపుకోవడము, అన్నీ గొర్రె గిర్రె అన్నీ దీంట్లోనే తాగడము, తొక్కడం అన్నీ చేస్తున్నాయి. కాకపోతే మాకు ఏమంటే తాగడానికి వాటర్ లేక నిల్వ లేక ఇవి తీసుకెళ్లాల్సి వస్తున్న సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు తాగడానికి యాక్చువల్గా గవర్నమెంట్ తాగడానికి నీరు ఇస్తామని చెప్పి kasi ప్రతి ఒక్క ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఇంతవరకు మా ప్రాబ్లమ్స్ని ఎవరు రీసాల్వ్ చేసింది లేదు. ఇంతవరకు దాదాపు ఎప్పుడో ఒకసారి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అనేది వాటర్ ఊరికి ఈడుస్తున్నారు. అవి కూడా కేవలం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఈడిస్తేస్తున్నారు. అవి హాఫ్ అన్ అవర్ ఈడ్చిన వాటర్ ఇంత దాదాపు ఒక 2,000-3,000 జన పైనగా ఉంటారు మా ఊరు. చాలా పెద్ద ఊరుగా 3,000 కుటుంబాల దాకా ఉంటాయి. అంటే ఈ సమస్య మీకు ఎన్ని సంవత్సరాల నుంచి సార్? తాగడానికి సమస్య ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? దాదాపుగా ఒక 10 years నుంచి ఉంది సార్. ఈ 10 years నుంచి పైనే ఉంది సార్. అంటే మీకు మీ గ్రామాల్లో అంటే పాడి పరిశ్రమ ఉంటుంది, అంటే శుభకార్యాలు జరుగుతాయి, ఏవైనా శుభకార్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తారు సార్? సపోజ్ గా శుభకార్యం వస్తే ఇంకా మామూలుగా నీరు ఇవి వచ్చిన వాళ్ళకి ఇవి తాగేకి ఇస్తే బాగుంటుందని మామూలు ట్యాంకర్ గా అమౌంట్ ఇచ్చి ట్యాంకర్ తెప్పించేసుకుంటాం బయట డబ్బు పెట్టి. ఎస్ సార్. అంటే సార్ మీరు చెప్పండి, అంటే మీ గ్రామానికి సంబంధించి ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచార సందర్భంలో నాయకులు వచ్చినప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎందుకు వీటిని నిలబెట్టుకోలేకపోతున్నారు? వాళ్ళు చేసే పని వాళ్ళు ఒకటిగానే నెరవేరడం లేదు సార్. దీని గురించి కొంచెం ప్రభుత్వమే పట్టించుకోవాలని కోరుతున్నాం సార్. అంటే ఇప్పుడు మీకు తాగడానికి మామూలుగా ఇంట్లో స్టోర్ చేసుకుంటారు సార్. స్టోర్ చేసుకుంటే అంటే పురుగులు ఇలాంటివి ఏమైనా ఉంటాయి? మొత్తం సార్ దీన్ని గలీజ్ చెప్పరాదు, చెప్తే ఇంట్లో తాగరు. మేము ఏమంటే తీసుకొని పోతాము, అట్లే తాగుతాము అంతే వరకే. కానీ దీంట్లోనే వచ్చేది బాత్రూమ్ చేసుకొని పోయేది వాటర్కి, మళ్ళీ దీంట్లోనే వచ్చి కాళ్ళు చేయి కడిగేది, మొఖాలు కడిగేది, మొత్తం చాలా పరిస్థితి ఇది ఉంది సార్. అంటే మీ గ్రామానికి చుట్టాలు ఊరికి రారా? మామూలుగా త్రాగడానికి నీళ్లు సమస్య ఉందని? ఆ నీళ్లతో మేము వేరే ఊరికి పోతే మీ ఊర్లో నీళ్ళ సమస్య భారీగా ఉందని ఇప్పుడు చెప్తున్నారు సార్. అంటే మీ గ్రామానికి చుట్టాలు కూడా పెద్దగా రారు, మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని అవహేళన చేస్తారు. ఈ వాటర్గా తాగడం లేదు, వాళ్ళ చుట్టాలు వచ్చే కానీ ఏమి ఇట్లున్నాయి నీళ్ళు అని వాళ్ళే అడుగుతున్నారు సార్.